రాను రాను ఆ ఇంట్లో తిరగడానికే భయం వేస్తోంది. ఏ ఎందుకు? రాత్రి నాగులను చూసి ఒక ముంగీస్ అతని మీద పడి గొడవ చేసింది. అతని దగ్గర ఏదో రహస్యం ఉన్నట్టుంది. అవును, ఇంతకు ముందు నీకు అనుమానం కలిగేది ఏదైనా జరిగిందా? అవును, ఒకసారి నాగుల్ని భోజనానికి పిలవడానికని వెళ్ళాను. అప్పుడు అతను ఏదో తాళపత్ర గ్రంథం చదువుతున్నాడు. నన్ను చూసి వెనకాల దాచేశాడు. తాళపత్ర గ్రంథం? లక్ష్మి, నాకు సహాయం చేయగలవా? ఏమిటండి? ఎలాగైనా దాన్ని తీసుకురాగలవా? ఒకవేళ అతను చూస్తే? అతను చూసేలాగా తెమ్మంట, చూడకుండా తీసుకురావాలి. ఏ అంజీ? ఏ నీకు అర్థం కాలేదా? అంజితో వెళ్ళు, అదే తీసుకొస్తుంది. నీకంటే అదే తెలివైంది. అంజీ, అతనికి తెలియకుండా ఆ తాళపత్ర గ్రంథం తీసుకురా. గణపతి, ఈ రాత్రి లోపల తాళపత్ర గ్రంథం చదవటం పూర్తి చేయాలి. ఊరు కాపులకు నువ్వు వెళ్ళు, నీతో పాటు నేను రాను. చూడు, ఎవరి మీద అనుమానం వస్తే వెంటనే వచ్చి నాతో చెప్పు, సరేనా? అదే భయంగా ఉందమ్మా. అబ్బాయి కూడా ఊళ్ళో లేడు. ఇవాళ పున్నమి రోజు. ప్రతి పున్నమి నాడు ఎవళ్ళో ఒకళ్ళు చనిపోతూ ఉన్నారమ్మా. మరేం భయం లేదు పిన్ని. ఎవరది? నేను గౌరీ. నాగులయ్యా? అవును. ఈ చీకట్లో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? చీకట? నాకా? ఎప్పుడూ చీకటేగా. సరే, ఇంటికేగా వెళుతున్నావు? అవును. నాతోరా, నే తీసుకువెళ్తా. అలాగే. ఏమైంది? ఏం జరిగింది? మీరు లక్ష్మి ఇంటికి తీసుకోవాలండి. మనం వెళ్ళి వాడి పని పడదాం, రండి. ఏటండి అట్టున్నారు? ఏం లేదు ముసలయ్య, నిన్న రాత్రి తప్పించుకు పారిపోయిన నాగుల గురించి ఆలోచిస్తున్నాను. ఊళ్ళో మన కళ్ళెదురుగా తిరుగుతున్న 6 అడుగుల పాము ఎవరికీ కనిపించకుండా పారిపోయింది. 6 నాగుపావులా మారడం ఎవరికీ తెలుదు బాబు.
కానీ నాకెప్పటి నుంచో చిన్న అనుమానం పీకుతానే ఉండదు. ఏమిటది? కిందటి ఏడాది ఓ పిల్లొచ్చి పామాటాడింది బాబు. నేను బూరా ఊతున్నా, ఇంతలో నాగులు పిచ్చోళ్ళ లగెత్తుకొచ్చి, ఇదిగో ఆ బూర ఊదేవంటే నీ కాళ్ళు చేతులు ఇరగొడతానే అని నా చేతిలోంచి లాగి నేలకేసి ఇసిరి కొట్టాడు. ఏం ఊతే అన్నా. ఆ బూరా శబ్దం వింటేనే నా ఒళ్ళంతా కంపరమెత్తిపోతా ఉన్నదే, నా ఒళ్ళంతా కంపరమెత్తిపోతా ఉన్నది అని అన్నాడు బాబు.
తీసుకో. నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్ను చంపటానికి నేను సిద్ధంగా లేను. నేను నిన్ను చంపగలను, కానీ ఆఖరి క్షణంలో ఉన్నప్పుడు మరొకరి చావు కారకుని కాలేను. అవును, నీ చెల్లెని చంపి ఊరి చివరి అనాథగా వదిలేశానే, అప్పుడే ఇంత త్వరగా మర్చిపోయావా? లేదు, నా చెల్లెల్ని నువ్వు చంపలేదు, నీలో ఉన్న పాము చంపింది. నాకు తెలుసు, నీ తండ్రి నీకు చేసినట్టు నా తండ్రి నాకు చేసి ఉంటే నా గతి కూడా నీలాగే అయి ఉండేది. ఆశ్చర్యపడుతున్నావా? ఆ తాళపత్ర గ్రంథాన్ని నేను చదివాను. ఈ ప్రపంచంలో నన్నెవ్వరూ క్షమించలేరు, నన్ను నేనే క్షమించుకోలేను. నీ మంచి మనసుకు నా జోహార్. నాకు ఊరి జనమంతా నిన్ను చంపడానికి అరుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కడికి? ఎక్కడికైనా వెళ్ళిపో. పోవాలంటే పుట్టలోకే పోవాలి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను. త్వరగా వెళ్ళిపో. రాదు, త్వరగా వెళ్ళిపో.